ఎన్డీఏ కూటమి వైపుకు విజయదళపతి అడుగులు. అసలు ఇది సాధ్యమేనా? ఆయన సింగిల్గానే పోటీ చేస్తారా? కూటమితోని కలుస్తారా? సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తాడా? కూటమితో కలిస్తే గెలుస్తాడా? సో ఇలాంటి ఆన్సర్ లేని క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. లేదు, ఆన్సర్ లేదు కాదు, ఖచ్చితంగా ఆన్సర్ ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అంటే ఈరోజు విజయదళపతి గారు ఢిల్లీకి వెళ్ళనున్నారు అని చెప్పేసి అక్కడ ఢిల్లీలోని ఈ యొక్క విషయం గురించి చర్చిస్తారు, ఆయనతో పాటు మాట్లాడతారు, కొంతమంది కీలక నేతలే మాట్లాడతారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదో ఒక రకంగా మాత్రం విజయదళపతి గారితో మాట్లాడి ఒప్పించి ఎన్డీఏ కూటమిలోకి తీసుకొస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. సో మరి విజయదళపతి గారు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నటువంటి మాట ఒకే ఒకటి, నేను సింగిల్గానే పోటీ చేస్తాను, సింగిల్గానే ఖచ్చితంగా గెలుస్తాను, గెలిచి చూపిస్తాను అనే విధంగా ప్రతి ఒక్క మీటింగ్లో కావచ్చు ఇదే విధంగా చెప్పుకొస్తూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి మరి వీళ్ళతోని మంతనాలు జరిపినంత మాత్రాన ఎన్డీఏ కూటమిలోకి వస్తారా అంటే కొన్ని ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటున్నారనమాట. సో ఆయన కూడా సింగిల్గా పోటీ చేసినప్పుడు గెలవలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారో వెంటనే గెలవలేదు. ఆయన ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడి గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసి ప్రజలు ఏంటి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంటి, సో ఈ విధంగా గ్రౌండ్ వర్క్ అంతా కూడా 10 సంవత్సరాల పాటు కష్టపడ్డ తర్వాత అది కూడా సింగిల్గా కాదు కూటమితోని పొత్తు పెట్టుకున్న తర్వాత అప్పుడు గెలిచాడు ఆయన. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన చలామణి అవుతూ ఉన్నారు, ఒక 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు, పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కూడా తన బాధ్యతల్ని 100% ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే విజయదళపతి గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. వెంటనే గెలుపొందాలి అంటే జనాలు వెంటనే నమ్మరు. అండ్ సినిమా రంగం పరంగా ఎంతమంది ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు, ఎంత ఫాలోయింగ్ అయినా ఉండొచ్చు, కానీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రజల్లో కావాల్సింది ఒక నమ్మకం. ఈయన మంచి చేస్తాడా, మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాడా అని ఒక నమ్మకం కావాలి అంటే ఖచ్చితంగా చాలా రోజుల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారిని ఆయన చూశాడు. అండ్ ఎప్పటి నుంచో కూడా వాళ్ళు మంచి స్నేహితులు కాబట్టి ఇక్కడ మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అటు తమిళ్లో కూడా విజయ్ గారికి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో మరి ఈ విధంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒంటరిగా వస్తే గెలుపొందే అవకాశాలు కనిపించట్లేదేమో. చుట్టుముట్టు చూసినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో భావాల్ని చూస్తూ ఉంటే అండ్ అలా ఆయన సింగిల్గా పోటీ చేస్తాడని ఒక మాట, ఒక నమ్మకం అనేది తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ కూటమిలో అంటే ఇక్కడ ఎలక్షన్లు అయితే తొందరలోనే రాబోతున్నాయి. అండ్ సీట్ల సర్దుబాటు కూడా ఇంకా వాళ్ళు జరపకుండానే అదే విధంగా ఉంచారు. ఎందుకంటే విజయ్ గారిని మనలో కలుపుకుందామని ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో. సో ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 సీట్లు వదిలేసినట్టు కూడా తెలుస్తుందన్నమాట. అంటే ఏ విధంగా అయితే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిందో అదేవిధంగా అక్కడ తమిళ్లో కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయన్ని ఇక్కడ తీసుకొని వీళ్ళకి మరింత బలం చేకూర్చే విధంగా చేస్తుంది. గెలుపొందిన తర్వాత విజయ్ గారికి సేమ్ లైక్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇచ్చే ఒక ఉద్దేశంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుని ఒక డెసిషన్ కూడా తీసుకున్నారనే విధంగా కూడా తెలుస్తుంది. సో మరి చూడాలి విజయదళపతి గారు ఇటు ఎన్డీఏ కూటమిలోకి వస్తారా, లేదు ససేమీరా నేను ఒప్పుకోను సింగిల్గానే పోటీ చేస్తాననే విధంగా సింగిల్గానే ఉంటారా అంటే సో ఆల్మోస్ట్ ఒక ఎక్కువ ఛాన్సెస్ మాత్రం ఎన్డీఏ కూటమిలో కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక వ్యక్తిగా పెట్టి ఆయనతో మాట్లాడిస్తారనే విధంగా కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. మరి వెయిట్ చేసి చూద్దాము విజయదళపతి గారు ఎన్డీఏ కూటమిలోకి వస్తారా లేకపోతే సింగిల్గానే పోటీ చేస్తారా అని.